చాలా మంది అంటే ఆకలి కాకపోవడంతోనే బాధపడుతుంటారు. కానీ కొంతమంది మాత్రం అధికంగా ఆకలితో బాధపడేటువంటి సమస్యతో బాధపడేటువంటి వాళ్ళు కూడా మన సమాజంలో తటస్థపడుతూ ఉంటారు అనమాట. ఈ యొక్క అధికంగా ఆకలి కావడం అనేటువంటి సమస్యని ఆయుర్వేద వైద్య విధానంలో మన మహర్షులు భస్మకాగ్ని అనేటువంటి పేరుతో ప్రస్తావించి చక్కటి చికిత్సా విధానాన్ని గురించి కూడా తెలియజేయడం జరిగింది. అధికంగా ఆకలి కావడం ఎక్సెసివ్ హంగ్రీ అనేటువంటి పేరుతో సర్వసాధారణంగా ఆధునికంగా చెప్తుంటారు. ఆధునిక వైద్య విధానంలో ఈ యొక్క సమస్యని హైపరోరెక్సియా అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అనమాట. శాస్త్రరీత్యా హైపర్ అంటే ఎక్కువ అనేటువంటి అర్థం, ఓరెక్సియా అంటే ఆకలి కావడం, అధికంగా ఆకలి అయ్యేటువంటి సమస్య ఉంది కాబట్టి హైపరోరెక్సియా అనేటువంటి పేరుతో ఈ యొక్క సమస్యను గురించి ప్రస్తావించడం జరిగింది. ఈ యొక్క అధికంగా ఆకలి కావడం లేదా భస్మకాగ్ని లేదా ఎక్సెసివ్ హంగ్రీ అనేటువంటి సమస్య ఎందుకు కలుగుతుందంటే కడుపులో ప్రేవుల్లో అంటే షుగర్ ఉండడం, హైపర్ థైరాయిడిజం అంటే థైరాయిడ్ సమస్యకు సంబంధించినటువంటి వాటిల్లో హైపర్ థైరాయిడిజం అనేటువంటి సమస్య ఉన్నటువంటి వాళ్ళల్లో సర్వసాధారణంగా ఈ యొక్క సమస్య కలుగుతూ ఉంటుంది.